డిగ్రీ స్థాయిలో భాషలకు ప్రాధాన్యత తగ్గించడం సరికాదన్నారు ప్రొఫెసర్ హరగోపాల్ ఎమ్మెల్సీ కోదండరాం. డిగ్రీలో చివరి సంవత్సరం వరకు వివిధ భాషల బోధన పద్ధతిని తెలంగాణ ఉన్నత విద్యామండలి రద్దు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటికే భాషలపై విద్యార్థులు పట్టుకోల్పోతున్నారన్నారు. ఇలాంటి సమయంలో లాంగ్వేజెస్ క్రెడిట్ను 20 నుంచి 12కి తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. విద్యామండలి నిర్ణయాలు ఉన్నత విద్యను పటిష్టపరిచేలా ఉండాలే తప్ప బలహీనపరచవద్దన్నారు. దీనిపై అధికారులతో మాట్లాడతానని, పాత విధానాన్నే కొనసాగించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కోదండరాం. సమాజం యొక్క జ్ఞాపకం ఉంటుంది. మన నాగరికత, మన చరిత్ర, మన గత తరాల అనుభవాలు అన్నీ కూడా భాషలో అవి నిబిడీకృతం ఉంటాయి, భాషలో భాగంగా ఉంటాయి. కానీ ఇవాళ భాష అంటే కేవలం మధ్యతరగతి ఉద్యోగాల సమస్యలాగా అది కుంచబడి, ఈ భాష చదువుకుంటే ఉద్యోగం వస్తుందా రాదా. కానీ విశాలమైన ప్రజానీకం ఎవరైతున్నారు, 1,00,00,000 మంది ప్రజలు మాట్లాడే భాషతో చదువుకున్న వాళ్ళతో మాట్లాడవలసి ఉంటుంది. రాజకీయ నాయకులైనా, అధికారులైనా, మరెవరైనా కూడా, అది డాక్టర్లు, ఇంజనీర్లు అయినా ప్రజలతో మాట్లాడవలసి ఉంటుంది. కనుక ప్రజలు మాట్లాడే భాష పూర్తిగా విద్యా విధానంలో దాని ప్రాధాన్యత తగ్గించి అవకాశాలు ఎక్కడ ఉన్నాయనేది ఎట్టుందో అది నా దృష్టిలో అది ప్రజలకు వ్యతిరేకం. ఈ చదువుకున్న వాళ్ళకి భాష సరిగా చెప్పకపోతే వాళ్ళు సమాజం నుంచి, ప్రజల నుంచి చాలా దూరం అయిపోతారు. ప్రజలకి దగ్గరగా ఉండడానికి ప్రజల భాషలో ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఒక 3-4 దేశాలు తప్పించి ఏ దేశంలో కూడా ఇంగ్లీష్ భాషలో చదువు చెప్తారు. నేను స్వీడన్లో కొంతకాలం చదువు చెప్పాను, వాళ్ళు స్వీడిష్ భాషలో చెప్తారు, ఇంగ్లీష్లో కూడా వాడు చెప్తాడు. కానీ మొత్తం చదువంతా స్వీడిష్ భాషలో ఉంటుంది, కానీ వాడికి సమాంతరంగా ఇంగ్లీష్ చెప్తారు. కానీ మన దేశంలో భాష పట్ల, మన ఓన్ భాష పట్ల, మన మాతృభాష పట్ల ఇంత చులకం చూపేదైతుందో. మనిషిగా బతుకుతున్నాడంటే నలుగురితో మాట్లాడగలగటం వల్లనే, నలుగురితో సంభాషణ చేయటం వల్లనే, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం వల్లనే మనిషిగా బతకగలుగుతున్నాడు, మనిషిగా మనుగడ కొనసాగించగలుగుతున్నాడు. అంత కీలకమైనటువంటిది భాష. ఇవాళ చాలా సందర్భాల్లో మన పిల్లలు సబ్జెక్టు తెలిసి వ్యక్తీకరించలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి భాష మీద పట్టు లేకుంటే భాష అవసరం లేదు, దాని మీద ఇంత సమయం అవసరం లేదనే ధోరణి ఒకటి బాగా ప్రబలిపోయింది. ఆ ధోరణికి ఇవాళ ఒక పరాకాష్టే దాని క్రెడిట్స్ తగ్గించడం, దానికి ఇచ్చే స్థానాన్ని తగ్గించడం అనేది